హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చూడండి, ఈరోజు మీ ముందుకి మల్బరీ చెట్టు ఎలా పెంచాలి మన గార్డెన్ దగ్గర అనేది నేను చూపిస్తాను మీకు. చాలా ఈజీ అనమాట, ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. మా ఇంటి దగ్గర ఒకటి మల్బరీ చెట్టు ఉండేది. ఆ చెట్టు వాళ్ళని పర్మిషన్ అడిగి ఒక పెద్ద బ్రాంచ్ కట్ చేసుకున్నాం అనమాట. బట్ అన్ఫార్చునేట్గా దానికి పూత అనేది ఉంది, ఫ్లవరింగ్ ఉంది. అవి మల్బరీ ఫ్రూట్స్ అయ్యేటి అనమాట. సో అవి తీసుకున్నాక దాన్ని 3 భాగాలుగా మనం కట్ చేయాలి. ఈ విధంగా నేను చూపిస్తాను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎలా మనము ప్రపగేషన్ చేయాలి అండ్ ఎలా మనం ప్లాంటేషన్ చేయాలి అనేది మీకు కంప్లీట్గా చూపిస్తాను. ప్లీజ్ కంప్లీట్ వీడియో మీరు చూడండి. ఈ బ్రాంచ్ మనం కట్ చేశాక ఏదైతే మనం 3 భాగాలు చేసుకుంటామో ఆ 3 భాగాలు మనం చేసిన తర్వాత సైడ్కి చిన్న చిన్న బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ అన్నిటి కూడా క్లియర్గా మనం కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత కింద ఎడ్జ్లో ఉంది మాత్రం అది షార్ప్గా మనము చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు మీరు ఇలా చేసుకోవాలి అన్నిటికీ. తర్వాత ప్లాంటేషన్ అనేది మనం ఒక చిన్న హోల్ పెట్టుకొని, ఎక్కువ తవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ గడ్డపారతోటి అట్లా చిన్న హోల్స్ పెట్టుకొని దాంట్లో మనము ప్లాంటేషన్ అనేది చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ 3 కట్ చేసాం కదా, ఒక పెద్ద బ్రాంచ్ 3 పీసెస్గా, ఆ 3 పీసెస్ ఇక్కడ ప్లాంటేషన్ జరుగుతుందన్నమాట. చూడండి ఈ విధంగా. వన్స్ ఇది పెట్టిన తర్వాత కొంచెం శాండ్ ఉంటుంది కదా, నల్ల మట్టి కానీ రెడ్ మట్టి కానీ మనము ఈ విధంగా హోల్ని మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేయాలన్నమాట. గ్యాప్ ఉంటుంది లిటిల్ బిట్, గ్యాప్ని మనం ఫిల్ చేసుకోవడానికి ఈ విధంగా మనం చేసుకోవాలి. అండ్ అలాగే మనం ఇది కంప్లీట్గా ఈ 3 ఏవైతే ఉన్నాయో అవి పెట్టిన దానికి మనము ఈ ఉష్కతోటి ఈ మట్టితోటి మనము క్లోజ్ చేసిన తర్వాత దానికి మనం వాటరింగ్ ఇవ్వాలి. వాటరింగ్ ఇచ్చిన తర్వాత 10-15 డేస్ తర్వాత మనకి ఏ విధంగా సైడ్కి చిగురు వస్తుంది అనేది మనకి ఈజీగా విజిబుల్లో ఉంటుంది. అది వచ్చిన తర్వాత కూడా నేను వీడియో తీసి మీకు పెడతాను. అండ్ మీరు ఇంకో వీడియోస్ ఫ్యూచర్లో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో ఫర్ మోర్ వీడియోస్. అండ్ మీకు 10-15 డేస్లో క్లియర్గా అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.